అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము ట్రంప్ గారు వచ్చిన తర్వాత భారతదేశం ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా దెబ్బ కొట్టాలి అని ఆయన టారిఫ్ వార్ అనేది ఒకటి మొదలుపెట్టారు. 25%, తర్వాత 50% వేయడము. సరే, తదనంతరం మనం అనేక ఎపిసోడ్స్లో దీని గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. బట్ స్ట్రాటజిక్గా మీరు చెప్పినట్టే ఈ మోడీ గారు చాలా ఆత్మనిర్భర భారత్ అంటే నిర్భయంగా మనం మన దేశాన్ని మేక్ ఇన్ ఇండియా దాంట్లో ముందర తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో అమెరికా వాళ్ళు మనకు టారిఫ్స్ వేసిన మన ఎకానమీని ఏ విధంగా ముందర తీసుకెళ్లాలనే పద్ధతిలో చూసుకున్నారు. తర్వాత ఆయన మొన్న రష్యా చైనాతో చేసినటువంటి సౌభ్రాతృత్వ మీటింగ్ కూడాను చాలా చక్కగా జరిగింది. వచ్చిన తర్వాత వెంటనే ఇంకా అక్కడ చైనా తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ ఉన్న ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ఇండిపెండెన్స్ డే నాడు ఒకటే చెప్పారు, రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్సెస్, జిఎస్టీ. సో ఇది ఇంకా టైం పడుతుంది అనుకున్నాం, దివాళీ గిఫ్ట్ అని అనుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ డెసిషన్ మేకింగ్ కూడాను కౌన్సిల్ మీటింగు ఇవాళ జరుగుతుంది. అంటే 4th సెప్టెంబర్ అనుకుంటే నిన్ననే మొత్తం మినిస్టర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి స్టేట్స్ నుంచి చేసి మంచి చాలా చక్కనటువంటి ఉదాత్తమైనటువంటి డెసిషన్ తీసుకుని ట్యాక్సెస్ని 2గా చేసి రేషనలైజేషన్ చేయడం చాలా గొప్ప విషయం. దీనివలన కన్జ్యూమర్స్ పెరుగుతారు, ఇంటర్నల్ కన్జంప్షన్ బాగా పెరుగుతుంది, ఉత్పత్తి చేయడానికి కూడాను ట్యాక్సెస్ తక్కువ అవడం వలన మంచి కాంపిటేటివ్ రేట్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని మంచి పనులు చేశారు నిర్మలా సీతారామన్ గారు ఆవిడ ఆధ్వర్యంలో. ఆయన ముఖ్యంగా 2 స్లాబ్ల కింద చేశారు. కొన్ని ముఖ్యంగా ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద కంప్లీట్గా 0 ట్యాక్స్ వేసేసారు. దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. అలాగే ఫుడ్ వీటి మీద కూడా సుంకం బాగా తగ్గించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ మొబిలింగ్ రిసోర్సెస్లో అంటే బాగా హిట్ అవుతుంది దీనివలన. అయినా ముందరికి తీసుకెళ్ళే వరవాడిని చూస్తే చాలా హర్షదాయకమైన విషయం. సో ఈ ట్యాక్సెస్ రేషనలైజేషన్ మీద అంటే అమెరికాలో సుంకాల బాధలు, ఇక్కడ సుంకాలను తగ్గిస్తున్నారు. రివర్స్ వేలో వెళ్ళడం నిజంగా హర్షణీయమైన విషయం. దీని మీద ఒక చిన్న వివరణ. ఒక్కొక్కప్పుడు ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అంటారు. ఈరోజు ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇష్యూ. ఈ రేషనలైజేషన్ ఎప్పుడో చేసి ఉండాల్సింది, కానీ ప్రాబ్లం ఏంది, రాష్ట్రాల పోస్ట్ చేస్తాయి, వాళ్లకు వచ్చేటటువంటి ఇన్కమ్ తగ్గుతుంది అని రేషనలైజేషన్ను చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ట్రంప్ ఈ అడిషనల్ టారిఫ్స్ వేశాడో ఎటు తిరిగి ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది. ఇండస్ట్రీలు బతకాలి అంటే మన లోకల్ మార్కెట్ పికప్ అయితే ఇండస్ట్రీస్ బతికే అవకాశం ఉంది. దానికి ఏం చేద్దామని ఆలోచించి దీనిని యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ కింద ముందుకు తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఏం అనలేవు, బికాస్ లేకపోతే ఇండస్ట్రీ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రాలను కొద్దిగా క్యాజువల్ చేసి ఆన్ బోర్డ్ తీసుకొని వేసేయటానికి ఇది చక్కని అవకాశంలాగా వాళ్ళకు ఒప్పించింది. అందుకనే వెంటనే అటువాడు టారిఫ్ వేయంగానే దీన్ని అనౌన్స్ చేశాడు. చేయంగానే ఈ మీటింగ్ పెట్టి వెంటనే కానిచ్చేసి రేషనలైజ్ చేసి అన్నింటినీ తగ్గించి పడేశారు. అన్నింటినీ సిన్గోడ్స్ ఒక్క దాంట్లో అది 40%లో అవి తిరిగి ఉంటాయని అందరికీ తెలుసు. వాటికి ఏమీ తక్కువ చేశారు. మిగిలినవన్నీ చేయటం, నువ్వు అన్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్కు తగ్గించడం, ఇటువంటి ప్రో యాక్టివ్గా తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా డెఫినెట్గా ఇంటర్నల్ ఎకానమీ కిక్ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కన్సంప్షన్ పెరుగుతుంది, కన్సంప్షన్తో పాటు లోకల్. దీనివల్ల కొంత రిసోర్సెస్ ప్రాబ్లం ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది, కేంద్రానికి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. బట్ రిసోర్స్ ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు లాంగ్ రన్లో. ఏమవుతుంది, ఎప్పుడైతే ఇవి రేషనలైజ్ అయ్యి సింప్లిఫై అయినాయో డిమాండ్ పెరుగుతుంది. ఎక్కువ మంది కొంటూ ఉంటే
తక్కువ రేట్తో కూడా నీకు వచ్చేటటువంటి ఇన్కమ్ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇమ్మీడియట్గా దేర్ కెన్ బి సెట్ బ్యాక్, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2-3 years మళ్ళా రెవెన్యూస్ పికప్ అయ్యేటటువంటి అవకాశం కూడా దీంట్లో బాగా ఉన్నది. సో ఆ రకంలో ఇది చాలా వెరీ టైమ్లీ స్మార్ట్ యాక్ట్ నన్ను అడిగితే. రాష్ట్రాలన్నింటినీ కొద్దిగా కజోల్ చేసి వెంటనే చేయడానికి ఉన్న అవకాశాన్ని వదులుకోలేదు, వెంటనే చేసేసి దీనిని చేశారు. అఫ్ కోర్స్ దీనికన్నా మోర్ ఇంపార్టెంట్ ఎట్లాగో అట్లా అమెరికాను ట్యాకిల్ చేయాలి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే వాడు పిచ్చోడు చేతిలో రాయి ఉన్నది, అది ఎటు పడుతుందో ఎవరికి తెలియదు. రేపు సడన్గా సాఫ్ట్వేర్ మీద కూడా ట్యాక్స్ అన్నాడు అనుకో, సాఫ్ట్వేర్ మీద ట్యాక్స్ అంటే మనం చాలా దెబ్బతినిపోతాం. వాడు అంటాడు అంత మాత్రం వాడు. సో ఇక్కడ ఎగువలకు ప్లేస్ లేదు, వాడిని ఏదో ఒక చక్క చేసుకొని ఆ 25కు పరిమితం చేసి అడిషనల్ 25 తీసేటట్టుగా రష్యన్ ఆయిల్ కొనకపోయినా మనకు పెద్ద ఇబ్బంది లేదు. ఈరోజు అంతటా ఆయిల్ ఎక్కువగానే అవైలబుల్గా ఉంది. చేసుకొని వాటితో ఇక్కడో ఒక చోట లెవెల్లో సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సెటిల్మెంట్లో భాగంగానే ఓ మంచి స్ట్రాటజిక్ గేమ్ ఒకటి మోడీ గారు ప్లే చేశారు. చైనాకు పోవటం, రష్యాతో కలవటం, మా ప్రెసిడెంట్తో అందరూ కలిసి మంచి ఫోటో షూట్ ఇవ్వటం, బట్ మిలిటరీ పీరియడ్ ఉండకుండా తిరిగి రావటం. అంటే మేము పూర్తిగా చైనాతో లేము, కానీ మీరు ఎక్కువ మమ్మల్ని ప్రెస్ చేస్తే చైనా మాకేదో అడ్వర్సరీ, ఇంకా దాంతో మేము కలవలేము, కాబట్టి మీరు ఏం చేసినా మీతోనే ఉంటామని మాత్రం అనుకోవద్దు అనేటటువంటి స్ట్రాంగ్ సిగ్నల్ ఒకటి పంపించాడు, విచ్ ఇస్ ఎ వెరీ స్మార్ట్ సిగ్నల్ అండ్ ఎ స్ట్రాంగ్ సిగ్నల్. సో ఇప్పుడు బాలేసింది అమెరికాస్ కోర్ట్. సో అది ఐ థింక్ వాళ్ళు కూడా కొంత అటు ఇటుగా చేస్తారు. ముందు 25%కు స్టిక్ ఆన్ అవుతాం, మిగిలిన 25% తీసుకోగలిగితే కొంత బాగుంటుంది, ముందుకు పోతాం. బట్ వాటితో ఇంకొద్దిగా, అందుకనే ఒకటి చాలా చాలా గొప్ప విషయం మోడీ గారు ఏంటంటే, మోడీ గారు రియాక్ట్ కావట్లేదు. అంటే వాడు పిచ్చోడికి రియాక్ట్ అయినాం అనుకో, ఇంకా వాడికి పిచ్చి ఎక్కువ అవుతుంది, ఏదో ఒకటి చేస్తాడు. సో కామ్గా దీన్ని స్లోగా ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా సక్సెస్ అయితే ఇండియన్ ఎకానమీ ఇంకా చాలా ముందుకు పోతుంది. మంచి విషయాలు చెప్పారండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టు అమెరికా కూడాను ప్రోయాక్టివ్గా వెళ్ళి, ఏదో జయశంకర్ గారు ఆయన కూడా నిర్భయంగా చెప్పారు, రష్యాలో ఉన్నప్పుడు ఆధారపడలేదని చెప్పారు. అందువలన వాళ్ళు కూడాను ఆల్రెడీ అమెరికాలో ఒక సార్ట్ ఆఫ్ రిసెంట్మెంట్ అనేది వచ్చేసింది, గూడ్స్ అవన్నీ పెరిగిపోయి, అండ్ ఎకానమీ కూడా ఇదే అవుతుందని అనుకుంటున్నారు. సో మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా ఏదో విధంగా కాంప్రమైజ్ అయిపోతే ఓవరాల్గా అందరికీ బాగానే ఉంటుంది. మంచి విషయాలు చెప్పారు. నమస్కారం.